దుబ్బాక పోలింగ్ టైం దగ్గరకు పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింతగా పెరుగుతోంది. కారు కమలం మధ్య విమర్శల జోరు ఎక్కువైంది. సంక్షేమ పథకాల క్రెడిట్ తమదంటూ రెండు పార్టీలు యుద్ధానికి దిగాయి. ప్రజల్ని ఆకట్టుకోవటానికి జోరుగా ప్రచారం చేస్తున్నాయి. దుబ్బాక ఫైట్ రసకందాయంలో పడింది. కారు కమలం నేతల మధ్య వార్ జరుగుతోంది. పేదలకిచ్చే పెన్షన్లో కేంద్ర రాష్ట్రాల వాటాలపై సవాళ్లు విసురుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలు కేంద్ర నిధుల్ని బొక్కేస్తున్నారంటూ బీజేపీ నేతలు విమర్శిస్తుంటే మంత్రి హరీష్ రావు కమలం నేతలపై తీవ్రంగా ఎదురుదాడి చేస్తున్నారు. ముఖ్యంగా పేదలకిచ్చే పెన్షన్ నిధుల్లో ఎవరి వాటా ఎంతనే విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి హరీష్ రావు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం సాగుతోంది. రేషన్ బియ్యం, పెన్షన్ తదితర అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. కాంగ్రెస్ లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అంటూ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచార సభల్లో నిలదీస్తున్నారు. పెన్షన్ పథకం కోసం రాష్ట్రం ఎంత ఖర్చు చేస్తోంది, కేంద్రం ఎంత ఇస్తుందనే విషయాలను పూసగుచ్చినట్టు ప్రజలకు వివరిస్తున్నారు హరీష్ రావు. 10 కిలోల బియ్యం ఇచ్చే 2016 ఇచ్చే ఈ కాంగ్రెస్ వాడు ఇచ్చిండు. ఆ కమరకు బీజేపీ వాడు ఇచ్చినాడు. బీజేపీ వాళ్ళు జోరు మాట్లాడుతున్నారు. మేము కూడా ఇచ్చినాం. ఏమి ఇచ్చినామేను? ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల మీద ఒక సంవత్సరానికి 11,720 కోట్లు ఖర్చు పెడుతుంది. బీజేపీ వాళ్ళు ఎంత ఇచ్చిందంటే 210 కోట్ల 96 లక్షలు. అంటే ఇది లెక్క తీస్తే 100కి ₹1.80 బీజేపీ ఉంది, 98 రూపాయల 20 పైసలు మనది. మనం ₹1.80 దిక్కుందామా? 98 రూపాయలు 20 పైసలు ఇచ్చుకొని దిక్కుందామా? సముద్రం అంతా కేసీఆర్ ఇస్తే కాకిరెట్ అంతా బీజేపీ వాళ్ళు ఇచ్చారు ఢిల్లీకి. ఇక మేము కూడా ఇచ్చినామంటే ఏం చేయాలి? నేను వెనుకటికేవలో అన్నారట, సిక్కడంతా ఉప్పేసి పప్పంతా నాదే అన్నాడట. పెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 11,720 కోట్లు ఖర్చు చేస్తుంటే కేంద్రం నుంచి 210 కోట్ల 96 లక్షలు మాత్రమే వస్తున్నాయని హరీష్ రావు చెబుతున్నారు. 100కు ₹2 కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం అన్నీ తామే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటోందని, దీనిపై బీజేపీ నాయకులను నిలదీయాలని హరీష్ రావు ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ముఖ్యాంశంగా ప్రజలకు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర రాష్ట్ర నేతలు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని టీఆర్ఎస్ నాయకులు తినేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కమలం పార్టీ నాయకులు. బియ్యానికి, పెన్షన్కి కేంద్రం నిధులు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు బండి సంజయ్. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు 100 కోట్ల నిధులు మళ్లించుకుంటున్న కేసీఆర్, హరీష్ రావు దుబ్బాకను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారాయన. ఇలా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 285 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 4 పథకాలు మాత్రం ఈజీఎస్, ఉపాధి హామీ, హరితహారము, దాంతోపాటు టాయిలెట్స్, స్వచ్ఛ భారత్ నిర్మాణం కోసం. అవన్నీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైసలు కదా. ఇక బియ్యంకి ఎన్ని పైసలు ఇస్తున్నారు, ఇవాళ పెన్షన్లకు ఎన్ని పైసలు ఇస్తున్నారు? కానీ వాస్తవ విషయాలు ప్రజలు గ్రహిస్తున్నారు. అందుకే గ్రామాల వరకు ప్రచారం చేస్తాం. ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారు, 280 కోట్ల రూపాయల నిధులు ఏడవైనాయి, కేంద్ర ప్రభుత్వం ఏడవైనాయి, హరితారం ఏడబడుతున్నది, టాయిలెట్ల పైసలు ఏడవైనాయి, రోడ్ల పైసలు ఏడవైనాయి, మోర్ల పైసలు ఏడవైనాయి, కమ్యూనిటీల పైసలు ఏడవైనాయి, శ్మశాన వాటికి పైసలు ఏడవైనాయి. దారి మళ్ళీ గుంటనక్కర ఒక్కొక్కరు సంపాదించండి. కాబట్టి మళ్ళీ అదే డబ్బు సంపాదించిన పైసలతో మళ్ళీ ఓట్లు కొని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తాం. అందుకే ప్రజలకు అప్పీల్ చేస్తాం, పక్క పైసలు తీసుకోండి. అవి మన పైసలే, కేంద్రం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే పైసలే, పక్క పైసలు తీసుకోండి. ఓటు మాత్రం అమ్ముకోండి. నిజాయితీగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అప్పీల్ చేస్తాను. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ తరపున అభ్యర్థి సుజాతమ్మతో పాటు మంత్రి హరీష్ రావు ఒక్కరే ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. అయితే హరీష్ రావు వ్యూహాలు పన్నడంలో, అమలు చేయడంలో దిట్టగా పేరుంది. దీంతో తాను ఒక్కడే దుబ్బాక ప్రచారాన్ని భుజాన వేసుకొని ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, మండలానికి ఇన్ఛార్జీలను నియమించి వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గతంలో వచ్చిన మెజారిటీని మించి ఈసారి 1,00,000 మెజారిటీ సాధించాలని కేడర్కు
దిశానిర్దేశం చేశారు హరీష్ రావు. దుబ్బాక ప్రచారంలో కారు కమలం నాయకులు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. నిధుల విషయంలో రచ్చ తీవ్రమవుతోంది. పదవులకు రాజీనామా చేస్తారా అనే స్థాయికి వ్యవహారం ముదురుతోంది. రానున్న రోజుల్లో ఇంకెంత హీట్ పెరుగుతుందో చూడాలి. పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల్లో ఎవరి వాటా ఎంత? అన్ని కేంద్రమే ఇస్తున్నట్టుగా బీజేపీ ప్రచారం. కేంద్రానిదేమీ లేదని టీఆర్ఎస్ జవాబు. దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాలన్నీ కేంద్రమే చేస్తున్నట్టుగా బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి మండిపడ్డారు. టెండర్లు కూడా పూర్తిగాని టౌన్ హాల్, రోడ్ల డబ్బులను టీఆర్ఎస్ నేతలు జేబుల్లో వేసుకుంటున్నారంటూ, పిచ్చిరాతలు రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మీరు చేసే అసత్య ప్రచారాలను నిరూపించడానికి దుబ్బాక బస్టాండుకు రావడానికి సిద్ధమేనా అని బీజేపీ నేతలకు హరీష్ రావు సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపిస్తే తన మంత్రి పదవికి ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తానని బండి సంజయ్కు హరీష్ రావు సవాల్ విసిరారు. నేను బండి సంజయ్ గారిని ఈ దుబ్బాక నుంచి ఈరోజు వారికి సవాల్ విసురుతా ఉన్నా. మీరే డేట్ నిర్ణయించండి. ఏ డేట్ చెప్తారో చెప్పండి, ఏ టైం చెప్తారో చెప్పండి. బండి సంజయ్ గారు దుబ్బాక బస్టాండ్ కాడికి పోదాం, దుబ్బాక ప్రజల మధ్య మాట్లాడదాం. 1600 రూపాయలు ఇచ్చేది వాస్తవమే అయితే నువ్వు తీసుకొని రా వివరాలు. నేను ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కేంద్రం నుంచి 1 రూపాయి వచ్చినా నాకు తెలుస్తుంది. పెట్టేటువంటి ఖర్చులో కూడా ప్రతి పైసా మాకు తెలిసేది జరుగుతుంది. నేను చెప్తున్నా 1600 కాదు కదా, 16 పైసలు కూడా ఇవ్వలే మీరు. బీడీలకు ఇచ్చే పెన్షన్లలో 1 పైసా కూడా లేదు నరేంద్ర మోడీ గారు ఇచ్చే ప్రభుత్వం నుంచి. రండి దుబ్బాక పాత బస్టాండ్ కాడికి పోదాం. 1600 ఇచ్చే వివరాలు, సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే నువ్వు తీసుకొని రా, నేను కూడా వస్తా. ఒకవేళ 1600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది వాస్తవమే అయితే నేను అక్కడే ఆన్ ద స్పాట్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పదవికి, సిద్దిపేట ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా. ఒకవేళ రుజువు చేయలేకపోతే పాత బస్టాండ్ కాడ ముక్కు నేలకు రాసి కరీంనగర్ ఎంపీకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నువ్వు రాజీనామాకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. హరీష్ రావు సవాలుకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బదులిచ్చారు. హరీష్ రావు బీజేపీ మీద దుష్ప్రచారం చేయడం లేదా అని ప్రశ్నించారాయన. 2014 నుంచి నేటి వరకు దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు నిధులు ఎంతెంత కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేస్తారా అని ప్రశ్నించారు రఘునందన్ రావు. కేసీఆర్ కిట్స్ లో కేంద్ర నిధులు లేవా, పెన్షన్లో కేంద్ర నిధులు లేవా అని ప్రశ్నించారాయన. టౌన్ హాల్ నిర్మాణానికి ఇంకా టెండర్లే పూర్తి కాలేదంటున్న హరీష్ రావు 305 లక్షలు ఖర్చు పెట్టినట్టు సమాచారం హక్కు చట్టం కింద ఇచ్చిన సమాచారానికి సమాధానం ఏం చెబుతారని అడిగారు రఘునందన్ రావు. కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు నగదు ఇస్తుందా, ఇస్తలేదా? కేసీఆర్ కిట్ విలువనే 2,000 అని చెప్తున్నారు మీరు. కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వం నగదు డబ్బులు ఉన్నవా లేవా? పింఛన్లో 1 రూపాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు లేవా? వీటి మీద బహిరంగ చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఇవన్నీ ముందు బహిరంగంగా చర్చించాలనే కోరిక మీకుంటే ముందు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. జూన్ 2, 2014 నుంచి నిన్న మీరు ప్రెస్ మీట్ మాట్లాడిన సమయం దాకా ఏదో 1 కోటి రూపాయల వర్క్కు సంబంధించి మీ దగ్గర మాట్లాడిండ్రు. కళ్యాణ మండపానికి పైసలు ఇచ్చినవా, టెండర్ ఇచ్చినవా, అసలు ఖర్చు అయిందా, వీళ్ళకి అవగాహన ఉందా అని మాట్లాడుతున్నారు మంత్రి గారు. మరి మీ అధికారులు, మీ పాలనలో, మీ అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇది మీ అధికారులు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చినటువంటి ముచ్చట. పైసలు టోటల్ ఎక్స్పెండిచర్ అయిపోయిందని రాసిచ్చిండ్రు. మరి మీరేమో అసలు టెండర్లే విలువలే, పనులే జరగలేదు, బీజేపీ వాళ్ళు గోబల్స్ ప్రచారం చేస్తామంటున్నారు. మరి ఆర్టీఐ కింద ఇచ్చినటువంటి ఈ దరఖాస్తులో 300 లక్షలు అంటే 3 కోట్లు టౌన్ హాల్ కోసం ఇచ్చినట్లు, టోటల్ ఎక్స్పెండిచర్ 300 లక్షలు అయినట్లు అధికారులు ఇచ్చినటువంటి మాట నిజమా కాదా మీరు ఒకసారి చెప్పాలి. మొత్తం మీద 2 పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు.
ఎవరి సవాలును ఎవరు స్వీకరిస్తారో, ఎవరు సైలెంట్ అవుతారో చూడాలి.